జర్మనీ, ఇటలీ ఏకీకరణ గురించి చూసుకున్నామండి. జర్మనీ సైన్యం ఒక దేశానికి రూపశిల్పి కాగలదు. దీన్ని చూసుకుంటే 1848 తర్వాత ఏమైందంటే ఐరోపాలో ఉన్నటువంటి జాతీయవాదం అనేది ప్రజాస్వామ్యంతోనే విప్లవంతో ఉన్నటువంటి అనుబంధం నుంచి ఇది దూరం అవడం జరిగిందండి. 1848 తర్వాత ఐరోపాలో జాతీయవాదం అంటే ప్రజాస్వామ్యం అలాగే విప్లవంతో ఉన్నటువంటి అనుబంధం దూరం అయ్యి సాంప్రదాయవాదం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అప్పుడు ఆ టైంలో సాంప్రదాయవాదులు రాజ్యం యొక్క అధికారాన్ని ప్రోత్సహించడం అలాగే జాతీయవాద భావాన్ని ప్రేరేపించారు. ఐరోపా మీద రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ఈ సాంప్రదాయవాదులు ఏం చేసేవాళ్ళు అంటే తరచుగా జాతీయ భావాన్ని ప్రేరేపించడం జరిగింది అనమాట. జర్మనీ, ఇటలీలు వచ్చేసేపాటికి జాతీయ రాజ్యాలుగా ఏకీకృతం చేసేటటువంటి ఈ ప్రక్రియలో దీన్ని మనం ఈ సాంప్రదాయవాదం అనేటువంటి దాన్ని గమనించవచ్చు అనమాట. మనం ఇది వచ్చేసి మధ్యతరగతి జర్మన్లో జాతీయవాద భావాలు అనేవి విస్తృతంగా వ్యాపించడం జరిగింది. మధ్యతరగతి జర్మన్లో వీళ్ళు వచ్చేసి 1848లో జర్మన్ సమాఖ్యలోని వివిధ ప్రాంతాలైనటువంటి ప్రాంతాలను ఎన్నికైన పార్లమెంటు చే పరిపాలించబడే జాతీయ రాజ్యంలో ఐక్యం చేయాలని ప్రయత్నించారు. వీళ్ళు ఏం చేశారంటే 1848లో ఎవరు నెపోలియన్ టైంలో జర్మన్ సమాఖ్య అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది కదండి 39 రాష్ట్రాలతో. అది నెపోలియన్ తర్వాత కూడా అది అలాగే కొనసాగిందండి. అది వచ్చేసి 1848లో జర్మన్ సమాఖ్య వివిధ ప్రాంతాలను ఏం చేయాలని చూశారంటే ఎందుకైనా పార్లమెంట్ ఫ్రాంక్ఫర్ట్లో పార్లమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి 1848లో. ఈ పార్లమెంట్ చే పరిపాలించబడినటువంటి జాతీయ రాజ్యంలో ఐక్యం చేయాలని ప్రయత్నించడం జరిగింది 1848లో. అయితే ఈ ఉదారవాద జాతీయ నిర్మాణ కార్యక్రమాన్ని రాజరిక సైన్యానికి చెందినటువంటి సంయుక్త బలగాలు అనేవి అణచివేయడం జరిగింది. వీరికి ప్రష్యాకు చెందినటువంటి పెద్ద భూస్వాముల మద్దతు అనేది ఉంది ఈ సైన్యానికి. అప్పటి నుంచి జాతీయ ఏకీకరణ ఉద్యమానికి ప్రష్యా అనేది నాయకత్వం వహించడం జరిగిందండి. ఇప్పటి నుంచి పెద్ద భూస్వాములు మద్దతు ప్రష్యాలోని పెద్ద భూస్వాములు దీన్ని అణచివేయడానికి చేసినటువంటి మద్దతు దగ్గర నుంచి జాతీయ ఏకీకరణ అనేది ప్రష్యా నాయకత్వం అనేది రావడం జరిగింది. ప్రష్యా ముఖ్యమంత్రి అయినటువంటి ఒటో వన్ బిస్మార్క్ దీనికి నాయకత్వం వహించడం జరిగిందండి. ప్రష్యా జర్మనీ యొక్క ఏకీకరణకి ప్రష్యా ముఖ్యమంత్రి అయినటువంటి ఒటో వన్ బిస్మార్క్ అనే అతను దీనికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. అయితే ఇతడు ఏం చేశాడంటే దీన్ని ప్రష్యా సైన్యం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో దీన్ని జర్మనీ ఏకీకరణ అనేది ఈయన నిర్వహించడం అనేది జరిగిందండి. బిస్మార్క్ ప్రష్యా సైన్యం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో జర్మనీ ఏకీకరణ అనేది సాధించాడు బిస్మార్క్. నెక్స్ట్ ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్లతో 7 యుద్ధాలు జరగడం జరిగిందండి జర్మనీకి. ఏ దేశాలతో? ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ ఈ 3 దేశాలతో కూడా జర్మనీకి 7 యుద్ధాలు జరగడం జరిగిందండి. అంతిమంగా ఈ 7 యుద్ధాలలో విజయం సాధించింది ఏదంటే ప్రష్యా. దీంతో జర్మనీ యొక్క ఏకీకరణ అనేది పూర్తయింది. 7 యుద్ధాల తర్వాత అంతిమంగా విజయం సాధించడం అనేది జరిగింది ప్రష్యా. దీనిలో 1871 జనవరిలో ప్రష్యాకి రాజు అయింది ఎవరంటే కైజర్ విలియం I అండి. ఇది వర్సైల్స్లో జరిగినటువంటి ఒక వేడుకలో జర్మనీకి చక్రవర్తిగా కైజర్ విలియం I 1871 జనవరిలో ప్రకటించడం జరిగింది. 1871 జనవరి 18న ఏం జరిగిందంటే తీవ్రమైనటువంటి బాగా చలి ఎక్కువగా ఉందండి. బాగా చలిగా ఉన్నటువంటి ప్రాతకాలంలో అంటే మార్నింగ్ టైంలో ఏం చేశారంటే జర్మన్ రాష్ట్రాల యొక్క యువరాజులు అలాగే సైనిక ప్రతినిధులు ప్రష్యా ముఖ్యమంత్రి అయినటువంటి ఒటో వన్ బిస్మార్క్ అలాగే ముఖ్యమైనటువంటి ప్రష్యా మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి వర్సైల్స్ రాజభవనంలో అది హీట్ చేయనటువంటి అంటే ఉష్ణీకరించిన అద్దాల హాల్లో మనం ఏసీలు కూలర్లు ఏసీలు ఎట్లా వాడుకుంటున్నామో వాళ్ళు చలి ప్రదేశాలు కాబట్టి వాళ్ళు హీటర్స్ వాడతారండి. అట్లా హీట్ చేయనటువంటి అద్దాల హాల్లో సమావేశమయ్యారు. అంత తీవ్రమైనటువంటి చలిలో కూడా 1871 జనవరి 18న ఎవరెవరు సమావేశమయ్యారు? జర్మన్ రాష్ట్రాల యొక్క యువరాజులు, సైనిక ప్రతినిధులు, ముఖ్యమంత్రి ఒటో వన్ బిస్మార్క్ అలాగే ముఖ్యమైనటువంటి ప్రష్యాలోని మంత్రులు కూడా వీళ్ళందరూ కూడా వర్సైల్స్ అద్దాల భవనంలో సమావేశం అవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ సమావేశంలో కైజర్ విలియంని చక్రవర్తిగా ప్రకటించి క్రొత్త జర్మన్ సామ్రాజ్యాన్ని ప్రకటించడం జరిగింది ఈ అద్దాల హాల్లో. ఇది ఈ పిక్చర్ అదేనండి. ఇది వర్సైల్స్లోని అద్దాల హాల్లో జర్మన్ సామ్రాజ్య ప్రకటన. ఈ చిత్రం చిత్రీకరించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
ఈ మధ్యలో నిల్చున్నది వచ్చేసి కైజర్ విలియం. నెక్స్ట్ అతని పక్కన ప్రష్యా సైన్య అధికారి అయినటువంటి జనరల్ వాన్ రోన్. వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి బిస్మార్క్. దీన్ని చిత్రకారుడు యాంటన్ వాన్ వెర్నర్ 1885లో బిస్మార్క్ 70వ పుట్టినరోజుకి దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. 70వ పుట్టినరోజు బిస్మార్క్ 1885. దీన్ని బట్టి బిస్మార్క్ జన్మం చూసుకుంటే మనం 1815 అండి. 1815లో బిస్మార్క్ జన్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జర్మనీలో జరిగినటువంటి ఈ జాతి నిర్మాణం అనేది అంటే కొత్త జర్మన్ సామ్రాజ్యం అనేది ప్రష్యా యొక్క రాజ్యాధికారం యొక్క ఆధిపత్యాన్ని అనేది ప్రదర్శించింది అనమాట. ప్రష్యానే దీనిలో ముఖ్యమైన పాత్ర వహించింది అనమాట. ఈ కొత్త రాజ్యం ఏం చేసిందంటే జర్మనీలో కరెన్సీ, బ్యాంకింగ్, చట్టాలు, న్యాయ వ్యవస్థలను ఆధునీకరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందనమాట. ఏమేంటి? కరెన్సీ, బ్యాంకింగ్, చట్టాలు, అలాగే న్యాయ వ్యవస్థలను వీటన్నిటిని కూడా ఆధునీకరించింది. అలాగే ప్రష్యా చర్యలు, పద్ధతులు తరచుగా జర్మనీలోని మిగిలిన ప్రాంతాలకు నమూనాగా అంటే ఒక రోల్ మోడల్గా ఉండేవన్నమాట. ప్రష్యా చేసే పనులన్నీ కూడా జర్మనీలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలకు ఇవి ప్రష్యా చేసేటువంటి ఈ చర్యలన్నీ కూడా రోల్ మోడల్గా ఉండేవి. ఈ విధంగా జర్మనీ ఏకీకరణ అనేది పూర్తవడం జరిగిందండి. జర్మనీ ఏకీకరణ టైం వచ్చేపాటికి ఇయర్స్ వచ్చేపాటికి 1866 to 71 అండి. 1866 to 71 జర్మనీ ఏకీకరణ. నెక్స్ట్ వచ్చేసి ఇటలీ ఏకీకరణ అండి. ఇటలీ ఏకీకరణ టైం చూసుకుంటే 1859 to 70 అండి. ఇటలీ ఏకీకరణ జరిగిన తర్వాత జర్మనీ ఏకీకరణ జరగడం అనేది జరిగింది. ఇటలీ ఏకీకరణ 1859 to 70. ఇటలీ ఏకీకరణ జరిగిన సంవత్సరాలు వచ్చేసి 1859 to 70. జర్మనీ వల్ల ఇటలీకి కూడా అనేక చిన్న చిన్న రాజకీయ విభాగాలు ఉన్నటువంటి సుదీర్ఘ చరిత్ర అనేది ఉందన్నమాట. జర్మనీ లాగా ఇటలీ కూడా ఇదివరకు అనేక చిన్న చిన్న రాజకీయ విభాగాలుగా ఉండేదన్నమాట. ఒకే సామ్రాజ్యం లాగా లేకుండా. అలాగే ఇటాలియన్ చాలా వరకు రాజకీయ రాజ్యాల్లో బహుళ జాతీయ హ్యాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్నారన్నమాట. ఒకే సామ్రాజ్యం కింద లేకుండా అనేకమైన రాచరిక రాజ్యాలు అలాగే బహుళ జాతులు కలిసి ఉన్నటువంటి హ్యాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో అట్లా చెల్లాచెదురుగా ఉండేవాళ్ళు అనమాట. 19వ శతాబ్దం మధ్య భాగం వచ్చేపాటికి ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజించబడి ఉందన్నమాట. ఎన్ని రాష్ట్రాలుగా విభజింపబడింది? ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజింపబడింది 18వ శతాబ్దం మధ్య భాగం వచ్చేపాటికి. వాటిలో వచ్చేసి సార్డినియా, పీడ్మంట్ అనే ఈ ఒక్క రాష్ట్రం మాత్రమే ఇటాలియన్ రాజవంశం చేత పరిపాలించబడింది. ఇటాలియన్ రాజవంశం చేత పరిపాలించబడింది ఏదంటే సార్డినియా, పీడ్మంట్ అనే ఈ ఒక్క రాష్ట్రం మాత్రమే. నెక్స్ట్ ఉత్తర ప్రాంతం వచ్చేపాటికి ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ చే పరిపాలించబడింది. మధ్య ప్రాంతం పోప్ చే పరిపాలించబడేది. దక్షిణ ప్రాంతాలు వచ్చేసేపాటికి స్పెయిన్కి చెందినటువంటి బోర్బన్ రాజుల ఆధిపత్యం క్రింద ఉండేవన్నమాట. ఇవి వచ్చేసి సార్డినియా, పీడ్మంట్ మాత్రమే ఇటాలియన్ రాజవంశం చే పరిపాలించబడేది. అట్లాగే దీనిలో ఉత్తర ప్రాంతాన్ని వచ్చేసి ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ రాజవంశం, అలాగే మధ్య ప్రాంతాన్ని పోప్ అధీనంలో ఉండేది మధ్య ప్రాంతం. దక్షిణ ప్రాంతం వచ్చేసి స్పెయిన్ బోర్బన్ రాజవంశ పరిపాలనలో ఉండేదన్నమాట ఇటలీ సామ్రాజ్యం. నెక్స్ట్ ఇటాలియన్ భాష కూడా అప్పటికి ఒక ఉమ్మడి రూపం అనేది పొందలేదు. ఈ ఇటలీ సామ్రాజ్యం ఏర్పడకముందు, ఇటలీ ఏకీకరణ ఏర్పడకముందు అనేది ఇటాలియన్ భాష కూడా ఒక ఉమ్మడి రూపం అనేది పొందలేదు అనమాట. ఇది ఇంకా ప్రాంతీయ స్థానిక వైరుధ్యాలను కూడా కలిగి ఉండేది. అలాగే 1830లో ఇటలీ ఏకీకరణకు కృషి చేసింది ఎవరంటే గిసెప్పే మాజిని అండి. గిసెప్పే మాజిని ఏం చేశాడంటే ఏకీకృతమైనటువంటి ఇటాలియన్ రిపబ్లిక్ కొరకు ఒక సమన్వయంతో కూడినటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు అనమాట. అతను ఏం చేశాడంటే ఈయన లక్ష్యాలను ప్రచారం చేయడానికి ఒక రహస్య సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే యంగ్ ఇటలీ, యంగ్ యూరోప్ని కూడా ఏర్పాటు చేస్తుంది గిసెప్పే మాజిని అండి. ఇవి రెండు కూడా 1831లో ఏర్పాటు చేయడం జరిగింది. మాజిని యంగ్ ఇటలీ, యంగ్ యూరోప్. యంగ్ ఇటలీ వచ్చేపాటికి మార్సిలిస్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. యంగ్ యూరోప్ వచ్చేసి బెర్న్లో ఏర్పాటు చేశాడండి మాజిని. 1831-45లో వచ్చినటువంటి విప్లవాత్మక తిరుగుబాట్లు అనేవి విఫలమయ్యాయి అన్నమాట. 31-48లో వచ్చిన విప్లవాత్మక తిరుగుబాట్లు ఇవి విఫలమయ్యేపాటికి యుద్ధం ద్వారా ఇటలీ రాష్ట్రాలను ఏకీకరణ చేసేటటువంటి బాధ్యతను
అంటే ఈ మాజినీని దేశ బహిష్కరణకు గురి చేస్తారని విప్లవాలకు పాల్పడుతున్నాడని చెప్పి దేశ బహిష్కరణ అయిన తర్వాత మాజిని దేశ బహిష్కరణ అయిన తర్వాత సార్డినియా పీఠం పాలకుడైనటువంటి కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ II అనే అతను ఇటలీ ఏకీకరణకు పూనుకోవటం జరుగుతుంది. ఇటలీ ప్రాంతాలను ఏకం చేసేటటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి కవూరు నాయకత్వం వహించాడు కదండి. ఈయన ఎవరంటే విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కాదు. అలాగే ఇతడు ఉన్నత వర్గానికి చెందినటువంటి ధనికులు, విద్యావంతులు ఎక్కువగా ఫ్రెంచ్ భాషలో మాట్లాడేవాళ్ళండి. ఈ ఫ్రెంచ్ భాషనే కవూరు కూడా ఫ్రెంచ్ భాష మాట్లాడేవాడు అనమాట. కవూరు ఏం చేశాడంటే చాకచక్యంగా ఒక వ్యూహరచన అనేది చేసి ఫ్రాన్స్తో ఒక దౌత్య కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ దౌత్య కూటమి కారణంగా ఏమైందంటే 1859లో సార్డినియా పీఠంలో ఆస్ట్రియన్ బలగాలను ఓడించడం అనేది జరిగింది. ఈ దౌత్య కూటమి కారణంగా ఫ్రాన్స్తో సాధారణ బలగాలే కాకుండా దీనిలో ఇంకా సాయుధ వాలంటీర్లు కూడా భారీ సంఖ్యలో యుద్ధంలో అనేది పాల్గొనడం జరిగిందండి. గిసెప్పి గారిబాల్డి నాయకత్వంలో సాయుధ వాలంటీర్లు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. నెక్స్ట్ 1868లో దక్షిణ ఇటలీలో అలాగే 2 సిసిలీ రాజ్యాల్లో కూడా వీళ్ళు ప్రవేశించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1860లో స్పానిష్ పాలకులను పాల్గొనడానికి స్థానిక రైతుల మద్దతును కూడా వాళ్ళు పొందగలిగారు. నెక్స్ట్ వచ్చేసి 1861లో విక్టర్ ఇమ్మాన్యుయేల్ II ఏకీకృతమైనటువంటి ఇటలీ రాజ్యానికి రాజుగా ప్రకటించబడ్డాడు. అయినప్పటికీ కూడా నిరక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువగా ఉందండి ఇటాలియాలో. వీళ్ళకి ఏంటంటే చాలా మందికి ఉదారవాద భావజాలం అనేది ఇటలీ ప్రజలకు అనేది తెలియదు. వీళ్ళు ఏం చేశారంటే గారిబాల్డికి దక్షిణ ఇటలీలో మద్దతు ఇచ్చారు కొంతమంది రైతులు. వీళ్ళకి ఇటాలియా అంటే కూడా ఏంటో తెలియదండి. లా ఇటాలియా అంటే వీళ్ళు విక్టర్ ఇమ్మాన్యుయేల్ భార్య అని చెప్పి నమ్మేవాళ్ళు. వీళ్ళు దక్షిణ ఇటలీలో ఉన్నటువంటి గారిబాల్డికి మద్దతు ఇచ్చినటువంటి రైతులు. ఒకసారి మనం ఈ పిక్చర్ చూస్తే ఇది వచ్చేసి 1858 ఏకీకరణకు ముందు ఇటాలియన్ రాష్ట్రాలండి. ఇది వచ్చేసి ఇటలీ ఏకీకరణ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇవి వచ్చేసి 1868లో ఇటలీలో కలిసిన రాష్ట్రం ఏంటంటే వెనిటియా అండి. నెక్స్ట్ 1858లో ఇది వచ్చేసి సావోయ్ సార్డినియా. 1858 to 60 ఇవి వచ్చేసి ఫార్మా, మోడేనా, టస్కనీ రాజ్యాలండి. 1870 పాపల్ స్టేట్స్. నెక్స్ట్ 1860లో చూసుకుంటే 2 సిసిలీ రాజ్యాలు. నెక్స్ట్ ఇక్కడ వేరుగా ఉంది కదండి, ఇక్కడ ఉద్వీపంలాగా. ఇది 1858లో ఇది సార్డినియా ద్వీపం. సార్డినియా ద్వీపం వచ్చేసి 1858లో ఇటలీలో సమైక్యం చేయడం జరిగింది.